బోట్లు ఆభరణ సాంకేతిక సమస్యపై ఎమ్మెల్యేలు అధికారులతో చర్చించామన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. పక్క రాష్ట్రం మత్స్యకారులు మన సంపద కొల్లగొడుతున్నారన్నారు. జివ్వలదిన్నె హార్బర్ దగ్గర ఉంచిన బోట్లు లోకల్ మత్స్యకారుల ఆధీనంలో ఉన్నాయన్నారు. లోకల్ మత్స్యకారులు సపోర్ట్ చేయడం వల్లే మిస్ అయ్యాయని ప్రచారం జరుగుతుందని తెలిపారు. బోట్లు అపహరణపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందని, ఇది చట్ట విరుద్ధంగా ప్రభుత్వం భావిస్తుందన్నారు మంత్రి ఆనం. టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. మంత్రుల సమక్షంలో యాక్షన్ ప్లాన్ ఉంటుందని తెలిపారు మంత్రి ఆనం. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఒక ప్రధానమైనటువంటి వర్గం, ఒక ప్రధానమైనటువంటి సాంకేతిక సమస్య పైన జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, వారితోటి శాసన మండలి సభ్యులు, జోనల్ కోఆర్డినేటర్ అయినటువంటి రామ్ గోపాల్ రెడ్డి గారు, బీదార్ రవిచంద్ర గారు, శాసనసభ్యులు కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు, సునీల్ గూడూరు శాసనసభ్యులు, పెద్దలు మాజీ మంత్రివర్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు ప్రశాంతి రెడ్డి గారు, అలాగే సూలూరుపేట శాసనసభ్యులు డాక్టర్ విజయలక్ష్మి గారు, విజయశ్రీ గారు సమీక్షించడం జరిగింది. ఇష్యూ మీ అందరికీ తెలిసిందే. ఇటీవల నెల్లూరు జిల్లాలోకి ప్రక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడు, పాండిచ్చేరి ప్రాంతాల నుంచి మత్స్యకారులు స్పీడ్ బోట్లలో, హై పవర్ బోట్లలో రావడం, వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మత్స్య సంపదని వాళ్ళు స్వాధీనం చేసుకొని తిరిగి వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో పోయిన 2025 జూలై మాసంలో ఒక బోట్ని, సెప్టెంబర్ మాసంలో ఒక బోటుని ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు అడ్డగించి ఆ బోట్లను తీసుకురావడం, అవి చువలదిన్న ఫిషింగ్ హార్బర్ ప్లాట్ఫామ్స్ దగ్గర వాటిని, ఆ తర్వాత ఆ బోట్లలో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేక గస్తీకి వెళ్ళినప్పుడు మరొక 2 బోట్లు అక్కడ అక్టోబర్ మాసంలో దొరకడం, 4 బోట్లను కూడా ఈ మత్స్యకారులు తీసుకొచ్చి వాళ్ళ అధీనంలో పెట్టుకొని, వాళ్ళకి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. మత్స్యకారులు కొన్ని ప్రత్యేకమైనటువంటి సాంప్రదాయాలు, వాటితో వాళ్ళు చాలా వరకు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించు ముందుకు పోవడం జరుగుతూ ఉంటుంది.